హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ ఏతిలోనికి 7 దొడ్లు 3 ఇట్లా అంట ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఎట్లున్నందుకు ఒక దొడ్డి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక 6 దొడ్లు దండగా కట్టుకున్నట్టే ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, ఎవరో వెనకట ఊహించే అనుభవించే ఈ శాస్త్రం పెట్టి ఉంటారు ఫ్రెండ్స్. జనరల్గా మనం బయట జరిగేది ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్నట్టు ఫ్రెండ్స్, ఏదో అప్పు సోపాలు పడి ఏదో ఇల్లు కట్టుకుంటాం. నాకు భార్య పిల్లలు ఉన్నారని ఏదో మనం ప్రయత్నం చేస్తా ఉంటాం. చేస్తా అంటే ఏంటంటే ఇల్లు సగం కట్టంగానే దగ్గర దగ్గర చుట్టాలు దోస్తులు ఇల్లు చూడడానికి అటో ఇటు వచ్చినప్పుడు ఏమంటారు, అరే మళ్ళా కడతావు ఆరా ఇల్లు, ఇది కట్టరా అది కట్టరా, లప్పం వేయరా, సీలింగ్ వేయరా, డబుల్ కోటింగ్ వేయరా, గ్లాస్ పాలిష్ వేయరా అని, కింద గ్రానైట్ వేయరా అని అడ్డగోలు ఐడియాలు చెప్తారు. ఈ ఐడియాలు చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఒక్క రూపాయి ఇయ్యరు. తర్వాత ఇత్తు తీరం మళ్ళా నాయన కానీ కనీసం వడ్డీ కూడా ఇయ్యరు ఫ్రెండ్స్. అన్ని ఉచిత సలహాలు చెప్తారు. ఉచిత సలహాలు చెప్పగానే మనం పుస్తున్న ఒప్పదు ఫ్రెండ్స్. ఆ డబ్బు ఎంత, నా దగ్గర ఉన్నది ఎంత, మరి నాతో ఎంత అయింది, ఇవన్నీ ఆలోచించే ఇల్లు ప్రారంభించాలి. వెనకట్నే అన్నారు కదా ఫ్రెండ్స్, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. ఇల్లు కట్టడం అనేది బాగా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వెళ్ళినంతనే కట్టుకోవాలి తప్ప హెచ్లో పోయి హౌసింగ్ లోన్ అని తీసుకొని మొత్తం మరొకటి పీకల్లాగా తెచ్చి ఇంటిల్లి బాగా ఇబ్బంది పడాల్సిన అంత అవసరం లేదు ఫ్రెండ్స్. వెళ్ళిన కాడికి కట్టుకోవాలి, సింపుల్గా కట్టుకోవాలి. ఇప్పుడు కనీసం 10 రూములు వేసుకుంటాం అనుకుంటారు ఫ్రెండ్స్. 10 రూములలో మనం బొర్రం ఏదో ఉండే కాడిగే ఉంటాం. జనరల్గా అందరూ ఒపీనియన్ ఎట్లుంటుంది అంటే ఎక్కువ రూములు కట్టుకుందాం, కిరాయిలు తీసుకుందాం అని అనుకుంటారు. కానీ లక్షలు లక్షలు పోసి కట్టి తీసుకునే కిరాయిలు ఎంత ఫ్రెండ్స్? తిప్పి కొడితే 5,000 నుంచి 10,000 ఉంటుంది. ఏదో మంచి ఇల్లు అయితేనే అంతే కదా ఫ్రెండ్స్. అంత చేసి ఇక ఉన్న సర్వీస్ అంతా హెచ్లో పోకుండా మనకి ఎంత వెళ్తుందో అంతలనే ఆ బడ్జెట్నే కట్టుకుంటే మాత్రం మిగతా జీవితాంతం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెచ్లో పోయి పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? అప్పుల పాలవుతాం. ఈఎంఐలు పోగా మనకి ఏం మిగిలక నిద్ర పట్టది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కొత్త రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక నలుగురు కూర్చున్న కాడ ఏమంటారు, మళ్ళా చేస్తావారా వేసేయి అంటారు. ఇక వేసేయి అన్నట్టు ఎవరు మనకి ఏం వేసేయడు. కానీ చూసుకొని మనకి వెళ్ళినామంతా బడ్జెట్లో కట్టుకుంటే మిగతా జీవితాంతం హాయిగా ఫ్రీగా బతకగలుగుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.